హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నా ల్యాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు అయితే మీ ముందుకి మరో ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఓకే, మనకి ఎంట్రన్స్లో అయితే కార్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అలానే రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ ఇచ్చారు, అలానే వాష్ ఏరియా విత్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఓకే, సో అలానే చుట్టూ వెంటిలేషన్ పర్పస్ అయితే ఒక 1.5 feet అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి బోర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఓకే, మనకు ఎంట్రన్స్లో కూడా హాల్ అనేది ప్రొవైడ్ చేశారు. హాల్ అనేది చాలా స్పేసెస్గా ఇచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము ఒక ఫ్రేమ్ లాగా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. స్ట్రేట్ అనేది టీవీ పాయింట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారు. అలానే హాల్లో కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ అయితే డిజైన్ చేశారు హాల్లో. ఓకే, ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే ప్రొవైడ్ చేశారు. అలానే లైటింగ్ కానీ వాల్ షీలింగ్ కానీ కబోర్డ్స్ చూసుకున్నట్టయితే కనుక కబోర్డ్స్ కూడా చాలానే ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నా సరే ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ టైప్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, అటువైపు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, సో వెంటిలేషన్ పర్పస్ అయితే బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ అన్ని దగ్గర కూడా మనకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ అనేది స్పేసియస్గా ఉంది. అలానే స్టోరేజ్ పర్పస్ కూడా పైన స్పేస్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది లొకేషన్ వచ్చేసి మనకు బడంగపేట్ మున్సిపాలిటీలో ఉంటుందండి. ఓకే, సో బడంగపేట్ మున్సిపాలిటీలో ఉంటుంది. అలానే మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక వితిన్ 1 kilometer రేడియస్ లోపలనే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ పార్ట్ అంతా కూడా. ఓకే, పక్కన అలానే కిచెన్ పూజ గది కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, ప్రాపర్టీ మీద అయితే మనము లోన్ అయితే తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 70 to 80% వరకు అయితే లోన్కి వెళ్ళొచ్చు. ఓకే, కిచెన్లో కూడా 2 ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఒకటి బోర్ వాటర్ కోసము, ఇంకోటి మున్సిపల్ వాటర్ కోసం అని 2 ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇన్కేస్ లోన్కి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉన్నా సరే లోన్ కూడా మనమే ప్రాసెస్ చేపిస్తాము. సో డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్స్ ద్వారానే డీలింగ్ ఉంటుంది. సో ఈ లోన్ కూడా ఈజీగా వితిన్ 2 weeks అయితే శాంక్షన్ అవుతుంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఓనర్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 75 lakhs అయితే చెప్తున్నాడు. స్లైట్గా నెగిషియబుల్ ఉంటుంది. అలానే ప్రాపర్టీ సైజ్ వచ్చేసి 125 square yards ఇది. సో ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి మనకు 22.5 by 50 ఉంటుందండి. సో డైమెన్షన్ కూడా బాగానే ఉంది. ఓకే, అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే కనుక వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలానే మీ ప్రాపర్టీస్ ఏవైనా సేల్కి ఉన్నట్టయితే కనుక ప్లాట్స్ కానీ హౌజెస్ కానీ అపార్ట్మెంట్స్ ఏవైనా సరే మన ఛానల్కి అప్డేట్ ఇవ్వండి. సో మీరు కూడా సేల్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.